హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే మా బేబీకి రైనీ సీజన్ థీమ్తో ఫోటోషూట్ ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపై పెన్సిల్తో అంబ్రెల్లా అయితే డ్రా చేసింది మా చెల్లి. ఆ తర్వాత మరొక పేపర్ పైన తను క్లౌడ్స్ గీసిస్తే దాన్ని అయితే నేను కట్ చేసుకున్నాను. రైనీ సీజన్ అంటే మెయిన్ మనకి ఇంపార్టెంట్ వాటర్ డ్రాప్సే కదా, అవి కూడా తను ఒక పేపర్ పైన డ్రా చేసి కట్ చేసేసింది. చిన్నపిల్లల ఫోటోషూట్స్ అంటే ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుతారు, అప్పుడు వచ్చే సందడే వేరు. ఇక్కడ నేను అంబ్రెల్లాని బ్లాక్ కలర్ స్కెచ్తో డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని మేము ఒక అట్టా తీసుకొని దానిపై ఈ పేపర్ని అయితే స్టిక్ చేసాము. పాప ఫోటోషూట్స్ కాదు కానీ నాకైతే నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. స్కూల్లో మనం చేయించిన యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడు మళ్ళీ మేము చేస్తున్నాం వీళ్ళ దయ వల్ల. దాన్ని స్టిక్ చేసుకున్న తర్వాత సిజర్తో ఆ అంబ్రెల్లా షేప్ అయితే అలాగా కట్ చేసుకున్నాము. చిన్నపిల్లలు ఫోటోషూట్స్ చేయడానికి ఏ థీమ్తో చేసినా సరే మంచి లుక్ వచ్చేస్తుంది వాళ్ళు పెట్టగానే. అందులో ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. మా బేబీ కోసం మంచి వ్యూస్ వస్తేనే కదా ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ పెరిగేది మాకు కూడా. ఇక్కడ మా బేబీ చూడండి మేము చేస్తుంటే ఎలా ఆడుతుందో. మన థీమ్కి అంబ్రెల్లా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత చిన్ని అంబ్రెల్లా, ఎంత క్యూట్గా ఉందో. దీనికి ఇప్పుడు కలర్స్ వేసేసుకుందాం మంచిగా. మా పాప అయితే అస్సలు సరిగ్గా ఉండటం లేదు, మమ్మల్ని ఏమి చేయనివ్వట్లేదు. మేము చేస్తుంటే లాగేసుకోవడం, నోట్లో పెట్టడం అవన్నీ చేస్తుంది. చూడండి ఫైనల్గా మన అంబ్రెల్లా అయితే రెడీ అయిపోయింది. రెయిన్బో కూడా గీసి కలర్స్ వేసేసుకున్నాను. ఇప్పుడు థీమ్ ఎలా చేశానో చూసేయండి. ముందుగా ఒక బ్లూ కలర్ క్లాత్ పరుచుకొని దానికైతే క్లౌడ్స్ లాగా చేసింది పెట్టుకున్నాను మనసుని రాసుకొని. దాని కింద మనం కట్ చేసి ఉంచుకున్న వాటర్ డ్రాప్స్ ఉన్నాయి కదా, అవి ఒకటొకటిగా అలాగా పేర్చుకున్నాను. మనకి ఇవి చూడటానికి సింపుల్గా ఉన్నా సరే ఇవి చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. దాని తోడు చిన్నపిల్లలతో చేసుకోవడం అయితే చాలా కష్టం. వాళ్ళని ఒక పక్క మనం మేనేజ్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మనం రైనీ సీజన్లో ఎక్కువగా యూజ్ చేసే ఐటెం అయితే అంబ్రెల్లా. దాన్ని కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. దాని కింద మరికొన్ని వాటర్ డ్రాప్స్ కూడా ఒకటి ఒకటిగా పేస్ట్ చేసుకున్నాను. ఇవి అలాగా టోటల్గా పైన ఒక 16 కిందన ఒక 16 లాగా వాటర్ డ్రాప్స్ అయితే కట్ చేసుకున్నాము. అవన్నీ కూడా అలాగా పేస్ట్ చేసుకున్నాను. ఇవన్నీ చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇలా వాటర్ డ్రాప్స్ అన్నీ లైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత 4 months కంప్లీటెడ్ అని చెప్పి నేను ఒక బోర్డ్ తయారు చేసి ఉంచుకున్నాను, అది కూడా పెట్టేశాను. ఆ తర్వాత క్లౌడ్స్ మధ్యలో రెయిన్బో స్టిక్ చేసి అది కూడా పెట్టేసుకున్నాను. ఫైనల్గా మన థీమ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా సింపుల్గా నీట్గా ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు ఇందులోకి మా రౌడీ బేబీని అయితే పడుకోబెట్టాం. చూడడానికి సైలెంట్గా ఉంది కానీ తను చాలా వైలెన్స్. ఏంటి ఇలా ఉన్నాయని చూస్తుంది. ఆ తర్వాత అన్నీ పీకేసింది. ఇప్పుడు మా పాప 4th month రైనీ సీజన్ ఫోటోషూట్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి. ఫొటోస్ అన్నీ ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పేయండి. ఈ ఫొటోస్ అన్నీ మా అన్నయ్య తీశారు, అందుకే తను అంత సైలెంట్గా ఉంది. అదే నేనైతే అటు గీ ఇటు గీ అవిలాగి ఇవిలాగి చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.